గైస్, మెయిన్ టాపిక్ని డిస్కస్ చేసే ముందు మీ అందరికీ ఒక వెరీ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. సోషల్ మీడియా కేవలం టైంపాస్ చేయడానికి మాత్రమే కాదు. సోషల్ మీడియాను ఉపయోగించి మీరు లక్షలు కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. నేను అలా సంపాదించాను. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ని ఉపయోగించి నేను కోటి రూపాయలు సంపాదించాను. జోక్ చేయట్లేదు, నిజంగానే సంపాదించాను. ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన యూట్యూబ్లో ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. అయితే నాలాగా మీరు కూడా సోషల్ మీడియాను ఉపయోగించి డబ్బు సంపాదించవచ్చు. మీలో చాలామందికి ఆల్రెడీ ఇలాంటి ఆలోచన వచ్చే ఉంటుంది, కానీ ఎలా చేయాలో తెలియక ఆగిపోయి ఉంటారు. అలాంటి వారి కోసం, మీ అందరి కోసం నేను ఒక పర్ఫెక్ట్ కోర్స్ని తీసుకువచ్చాను. అందులో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఈ 3 ప్లాట్ఫామ్స్ని ఉపయోగించి డబ్బు ఎలా సంపాదించాలి, వీడియోస్ని ఎలా చేయాలి, స్క్రిప్ట్ ఎలా రాయాలి, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి, ఇలా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 100% గ్యారెంటీతో చెప్తున్నాను. ఈ కోర్సును మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే, అందులో నేను చెప్పిన ప్రతి విషయాన్ని ఫాలో అయితే నాలాగా ప్రతి నెల సోషల్ మీడియాను ఉపయోగించి మీరు లక్షలు సంపాదించవచ్చు. దానికి నాది గ్యారెంటీ. ఇది నేను ఊరికే గాల్లో చెప్తున్న మాట కాదు. నేను ఇలా చేయగలిగాను కాబట్టి మీలో డెడికేషన్ ఉంటే 100% మీరు కూడా చేయగలరు అని చెప్తున్నాను. అండ్ ఆ జర్నీలో నేను మీకు తోడుంటాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో కోర్స్ లింక్ ఇచ్చాను. వెంటనే జాయిన్ అవ్వండి అండ్ మీ జీవితాన్ని మార్చుకోండి. మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియా అంటే కేవలం టైంపాస్ మాత్రమే కాదు. దాంతో డబ్బులు, లక్షలు, కోట్లు సంపాదించవచ్చు. చాలామంది సంపాదిస్తున్నారు కూడా. నెక్స్ట్ మంత్ అంటే ఫిబ్రవరి జియో పాలిటిక్స్లో చాలా ఇంపార్టెంట్ మంత్ కాబోతుంది. ఫిబ్రవరిలో మన ఇండియా, కెనడా మధ్య రీసెంట్గా ఎలా అయితే యూరప్తో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగిందో అలాంటి ఒక అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ జరిగే అవకాశం ఉంది. మీకు ఈ జోకర్ గారు గుర్తున్నాడా? జస్టిన్ ట్రూడో. కొన్ని నెలల క్రితం ఇతను కెనడాకు ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇప్పుడు మీలో కొందరు అనుకోవచ్చు, అదేంటి బ్రో, ఒక దేశ ప్రెసిడెంట్ని జోకర్ అనొచ్చా అని. నేను ఆ మాట ఊరికే అనలేదు. మీరు నన్ను రెగ్యులర్గా ఫాలో అవుతుంటే నేను మీకు చాలా క్లియర్గా చెప్తాను. నా దేశాన్ని రెస్పెక్ట్ ఇవ్వని వాడికి నేను రెస్పెక్ట్ ఇవ్వను. ఇతను జోకర్ ఎందుకు అయ్యాడు అంటే, ఇతను పవర్లో ఉన్నప్పుడు కెనడా ఒక స్వతంత్ర దేశంలా కాకుండా అమెరికా చేతిలో పప్పెట్లాగా ఉండేది. చాలాసార్లు ట్రంప్ కెనడాని అమెరికా యొక్క 51 స్టేట్ అని కూడా చెప్పాడు. అండ్ ఈ జస్టిన్ ట్రూడోని గవర్నర్ అంటూ కూడా పిలిచాడు. అది చాలా పెద్ద అవమానం. కానీ మనోడికి పెద్ద ఫరక్ కూడా పడలేదు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ కనిపిస్తున్న వీడి పేరు హర్దీప్ సింగ్ నిజ్జర్. వీడు కెనడాలో ఉంటున్న ఒక ఖాళిస్తానీ ఉగ్రవాది. వీడు మన ఇండియాకు అగెన్స్ట్గా మాట్లాడేవాడు. ఇండియాను ముక్కలు చేసి ఒక సెపరేట్ దేశం ఖాళిస్తాన్ని ఏర్పాటు చేయాలి అని కలలు కనేవాడు. ప్రజల్ని రెచ్చగొట్టేవాడు. అయితే వీన్ని జూన్ 18, 2023న ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు లేపేశారు. కానీ ఈ జోకర్ గాడు మాత్రం ఇతన్ని చంపింది ఇండియన్ ఏజెంట్లు. ఇండియా నుంచి కొంతమంది ఏజెంట్లు వచ్చి ఇతన్ని కాల్చి చంపారు కాబట్టి మేము ఇండియాను వదలము అంటూ వరల్డ్ స్టేజ్ పైన నిలబడి మన భారత్ గురించి నోటికి వచ్చింది వాగాడు. వీడు ఇంత కాన్ఫిడెంట్గా మన ఇండియాను బ్లేమ్ చేశాడు అంటే వీడి దగ్గర ఎవిడెన్స్ అండ్ ప్రూఫ్స్ ఉన్నాయి అని అందరూ అనుకున్నారు. కానీ మీడియా వాళ్ళు, నీ దగ్గర ఇండియానే ఇదంతా చేసింది అని చెప్పడానికి ప్రూఫ్స్ ఉన్నాయని అడిగితే వీడు నోరు మెదపలేదు. అంటే వీడి దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు. లేకుండానే ఇండియాను వరల్డ్ స్టేజ్ పైన టార్గెట్ చేయడం, బ్లేమ్ చేయడం చేశాడు. అందుకే ఆ సమయంలో ఇండియా, కెనడా మధ్య రిలేషన్ చాలా వరస్ట్గా మారాయి. ఈవెన్ మన డిప్లొమాట్స్ని మనం వెనక్కి పిలిపించుకున్నాము. మన దేశంలో ఉన్న కెనడా డిప్లొమాట్స్ని వాళ్ళ దేశానికి తరిమేశాము. మొత్తంగా ఈ కామెడీ గాడు ఎటువంటి రీజన్ లేకుండా వరల్డ్లోనే బిగ్గెస్ట్ మార్కెట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎకానమీ అయిన ఇండియాతో గొడవ పెట్టుకున్నాడు. అందుకే నేను వీన్ని జోకర్ అని పిలిచాను. అదే ఇప్పుడు చూడండి, ఇతను పదవి నుంచి తొలగిపోయిన తర్వాత కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు. అతని పేరే మార్క్ కార్నీ. ఇతను కెనడాకు ప్రెసిడెంట్ అయిన వెంటనే ఆ దేశం వాల్యూ పెరిగింది. ఇతను తన దేశాన్ని అమెరికాకు పప్పెట్ కాదు అని ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు అమెరికాకే అగెన్స్ట్గా మాట్లాడుతున్నాడు. ఆ వేలో పనులు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఇతను వచ్చిన తర్వాత కెనడా, ఇండియా మధ్య రిలేషన్స్ మళ్ళీ బెటర్ అవుతున్నాయి. కెనడా ఇండియాకు క్లోజ్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇండియాతో ట్రేడ్ డీల్కి ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అలా ఎందుకు అంటే, ట్రంప్ మన ఇండియా పైన 50% టారిఫ్ వేసినప్పుడు మనందరం ట్రంప్ను తిట్టుకున్నాం.
దానివల్ల మన ఇండియాకు కూడా నష్టం జరిగింది. కానీ ట్రంప్ ప్రజెంట్ తల పొగరుతో ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న పనులు మన ఇండియాకు చాలా బెనిఫిట్ని క్రియేట్ చేస్తున్నాయి. ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం తీసుకున్నప్పటి నుంచి కేవలం మన ఇండియాపైనే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలపైన టారిఫ్ని వేశాడు. విచిత్రం ఏమిటంటే ఇతను శత్రు దేశాల కంటే తన మిత్ర దేశాలపైనే ఎక్కువగా టారిఫ్ని వేశాడు. నిజానికి ఈ ట్రంప్ ఒక పిరికివాడు. ఎందుకంటే ఇతను రష్యాను డైరెక్ట్గా టార్గెట్ చేయలేదు, చైనాతో కూడా పెద్దగా పోటీగా గొడవ పడలేదు. కానీ వీళ్లకు ఎంతో క్లోజ్ అయిన కెనడాతో గొడవ పెట్టుకున్నాడు. ట్రంప్ పవర్లోకి వచ్చిన కేవలం 3 నెలల్లో కెనడా పైన 25% టారిఫ్ వేశాడు. అలాగే కెనడా నుంచి వచ్చే ఎనర్జీ అంటే ఆయిల్ అండ్ కోల్ పైన 10% టారిఫ్ వేశాడు. ఆ సమయంలో జస్టిన్ ట్రూడో ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి అమెరికాకు అగెన్స్ట్గా అతను ఏమీ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మార్క్ కార్నీ వచ్చాడు. ఇతను ట్రంప్ చేస్తున్న పనులకు అగెన్స్ట్గా మాట్లాడడం మొదలుపెట్టాడు. ట్రంప్ తమ దేశం పైన టారిఫ్ వేశాడు అనే కారణంతో ఇతను డైరెక్ట్గా చైనాకు వెళ్ళి ఆ దేశంతో మంచి ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఇన్ని రోజులు కెనడా చైనా వస్తువులపైన, చైనా కెనడా వస్తువులపైన భారీగా టారిఫ్ వేసుకునేవి. కానీ ఇప్పుడు 2 దేశాల మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఈ 2 దేశాల మధ్య భారీ లెవెల్లో ట్రేడ్ జరగబోతుంది. అమెరికాకు పక్కనే ఉండి కెనడా ప్రైమ్ మినిస్టర్ చైనాతో చేతులు కలపడం ట్రంప్కు ఏమాత్రం ఇష్టం లేదు. అలాగే ట్రంప్ గ్రీన్లాండ్ని తీసుకుంటాను అని చెప్పినప్పుడు ఈ మార్క్ కార్నీ ట్రంప్కి సపోర్ట్ చేయకుండా యూరప్ దేశాలకు సపోర్ట్ని అందించాడు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇప్పుడు ట్రంప్ కెనడా పైన 25% కాదు, డైరెక్ట్గా 100% టారిఫ్ వేస్తాను అని బెదిరించాడు. ట్రంప్ మనపైన వేసిన టారిఫ్ని మన ఇండియా చాలా ఈజీగా తట్టుకుంది. ఆ టారిఫ్ వల్ల మనకు నష్టం జరగలేదు అని చెప్పడం సరికాదు, మనకు నష్టం జరిగింది. కానీ అమెరికా వాళ్ళు అనుకున్నంతగా జరగలేదు. మనం చాలా ఈజీగా టారిఫ్ని మేనేజ్ చేయగలిగాం. కానీ మనలాగా కెనడా చేయగలదా? నో. అమెరికా టారిఫ్ని కెనడా తట్టుకోలేదు. ఎందుకంటే కెనడా చాలా మట్టుకు దాదాపు 80% వరకు అమెరికా పైన డిపెండ్ అయి ఉంది. కెనడా తయారు చేసే చాలా వస్తువుల్ని అమెరికానే కొంటుంది. కానీ ఇప్పుడు అమెరికా టారిఫ్ వేయడంతో కెనడాకి కొత్త మార్కెట్ కావాలి. ఎలా అయితే ట్రంప్ బెదిరింపులకు భయపడి యూరప్ పరిగెత్తుకుంటూ మన ఇండియాకు వచ్చి మనతో ట్రేడ్ డీల్ చేసుకుందో సేమ్ అలాగే ఇప్పుడు కెనడా కూడా చేయబోతోంది. మొత్తంగా ట్రంప్ చేసే ఈ పనుల వల్ల మన ఇండియాకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. అయితే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు కెనడాకు వెళ్ళబోతున్నారు. ఇది ఒక అతిపెద్ద డెవలప్మెంట్. అజిత్ దోవల్ గారు కెనడాకు రాబోతున్నారు అని తెలిసి అక్కడ ఉన్న ఖాళిస్తానీ ఉగ్రవాదులు వణికిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళను కాపాడడానికి ఇప్పుడు ఈ జోకర్ గాడు లేడు. ఒక తెలివైన లీడర్ మార్క్ కార్నీ కెనడాకు ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇతనికి ఇండియా వాల్యూ ఏంటో తెలుసు. ఇండియా ఏ విధంగా ప్రపంచ దేశాలతో రిలేషన్ని మేనేజ్ చేస్తుందో క్లియర్గా తెలుసు. అందుకే కెనడా గవర్నమెంట్ స్వయంగా అజిత్ దోవల్ గారిని ఇన్వైట్ చేసింది. ఇప్పుడు అజిత్ దోవల్ గారు కెనడాకి ఎందుకు వెళ్తున్నారు అంటే మార్చిలో ఈ మార్క్ కార్నీ మన ఇండియాకు రాబోతున్నాడు. ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు అండ్ ఈ మార్క్ కార్నీ కలిశారు అంటే ఖచ్చితంగా ఒక అతిపెద్ద అనౌన్స్మెంట్ ఉంటుంది. మన 2 దేశాల మధ్య ఇప్పటిదాకా ఎన్నడూ లేని ఒక అతిపెద్ద డీల్ జరగబోతుంది. ఎందుకంటే కెనడా కొత్త మార్కెట్ కోసం డెస్పరేట్గా చూస్తుంది అండ్ మన ఇండియా వరల్డ్లోనే బిగ్గెస్ట్ మార్కెట్. కాబట్టి ఇండియా ఇప్పుడు ప్రతి దేశానికి అవసరం. అందుకే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి మన దేశంతో కలుస్తున్నారు. దోవాల్ గారితో పాటు జయశంకర్ గారు కూడా వెరీ సూన్ కెనడాకు వెళ్ళబోతున్నారు. దోవాల్ గారు కెనడాలో ఖచ్చితంగా నేషనల్ సెక్యూరిటీ గురించి డిస్కస్ చేయబోతున్నారు. ఖాళిస్తానీ ఉగ్రవాదుల గురించి డిస్కస్ చేయబోతున్నారు. ఫైనల్గా ఇప్పుడు ఈ మార్క్ కార్నీ అండర్లో ఖాళిస్తానీ ఉగ్రవాదుల్ని అక్కడి పోలీసులు మన దేశానికి అప్పజెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు కెనడాలో డ్రగ్స్ ఇష్యూ గురించి, ఇల్లీగల్ ఇమిగ్రేషన్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. మొత్తంగా అజిత్ దోవల్ గారు కెనడాకు వెళ్ళి ఖాళిస్తానీ ఉగ్రవాద ప్రాబ్లంని గ్రౌండ్ నుంచి కదపబోతున్నారు. అజిత్ దోవల్ గారు అండ్ జయశంకర్ గారు కెనడాలో వాళ్లకు మనకు జరగబోయే ట్రేడ్ డీల్ గురించిన బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తాన్ని కంప్లీట్ చేయబోతున్నారు. ఇదంతా అయిపోయిన తర్వాత మార్క్ కార్నీ స్వయంగా ఇండియాకు వచ్చి మోడీ గారిని కలిసి ఒక అతిపెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నారు. ఓవరాల్గా ఇక్కడ మన ఇండియాకు జరగబోయే అతిపెద్ద బెనిఫిట్ ఏమిటంటే మనకు కెనడా మార్కెట్ యాక్సెస్ లభిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో మనకు తలనొప్పిగా మారిన ఈ ఖాళిస్తానీ ఉగ్రవాదులకు ఎండ్ కార్డ్ పడుతుంది.
ప్రజెంట్ ఖాళిస్తానీ ఉగ్రవాదులు యూరప్లో ఉన్నారు, అమెరికాలో కూడా ఉన్నారు. కానీ వీళ్ళందరికీ అసలైన అడ్డా కెనడా. అక్కడ కొడితే మిగతా వాళ్ళంతా నోరు మూసుకుని పడుంటారు. సో ఉగ్రవాదుల మెయిన్ అడ్డాని నెక్స్ట్ మంత్ అజిత్ దోవల్ గారు డిస్ట్రాయ్ చేయబోతున్నారు. ఇది మన దేశానికి ఒక వెరీ గుడ్ న్యూస్. అందుకే స్టార్టింగ్లో చెప్పాను, ఫిబ్రవరిలో చాలా పెద్ద అప్డేట్స్ రాబోతున్నాయి అని. అలాగే అమెరికా కూడా ఈ ట్రంప్ మన ఇండియా పైన వేసిన టారిఫ్ని తొలగించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ట్రంప్ మన పైన టారిఫ్ వేసిందే రష్యా నుంచి మనం ఆయిల్ కొనకూడదు. మనం రష్యా ఆయిల్ కొంటే ఆ డబ్బుతో రష్యా యూరప్ పైన దాడి చేస్తుంది అని. కానీ ఇప్పుడు యూరప్ మొత్తం మన ఇండియాకు వచ్చి మనతో ఒక అతిపెద్ద డీల్ చేసుకుంది. అలాంటప్పుడు ట్రంప్ వేసిన ఈ టారిఫ్కి అసలు మీనింగే ఉండదు. మొత్తంగా మన భారత్ ఓపిక్గా ఉండి ఎవరితో ఎటువంటి గొడవ పడకుండా, ఎటువంటి యుద్ధాలు చేయకుండా ప్రపంచాన్ని గెలిచింది. ట్రంప్ మన ఎకానమీని డెడ్ ఎకానమీ అన్నాడు. మన దేశం గురించి నోటికొచ్చింది వాగాడు. ఆపరేషన్ సింధూర్లో మన యుద్ధ విమానాలు కూలిపోయాయి అన్నాడు. పాకిస్తాన్కి ఫుల్గా సపోర్ట్ చేశాడు. ఇలా అన్ని విధాలా ట్రంప్ మోడీ గారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. కానీ ఎవరు ఏమన్నా మోడీ గారు తిరిగి ఒక్క మాట మాట్లాడకుండా ప్రశాంతంగా ఓపిక్గా ఉంటూ ఇప్పుడు ప్రపంచాన్నే గెలిచారు. చివరగా వీడియో క్లోజ్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. జస్టిన్ ట్రూడో కెనడా ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగిపోయిన తర్వాత ఆ దేశానికి ఒక పవర్ఫుల్ లీడర్ వచ్చి ఆ దేశ వాల్యూని పెంచాడు. అలా మన దేశంలో ప్రెసిడెంట్ మోడీ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి వరల్డ్ వైడ్గా మనకంటూ ఒక స్టేచర్ ఉంది. ప్రపంచ దేశాలు మనల్ని ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ లాగా చూస్తున్నాయి. కానీ ఒకవేళ మోడీ గారి ప్లేస్లో రాహుల్ గాంధీ గారు ఉంటే ఇండియా పరిస్థితి ఎలా ఉండేది? ఇంతకన్నా బెటర్గా ఉండేదా, లేదా మన పరిస్థితి ఇంతకు ముందు కెనడా అండ్ రీసెంట్గా వెనుజులాలో జరిగినట్టు జరిగేదా? మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఎందుకు అనేది కూడా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. చివరగా నిజంగానే మీరు సోషల్ మీడియాను ఉపయోగించి లక్షలు సంపాదించాలి, మీ జీవితాన్ని మార్చుకోవాలి అనుకుంటే వెంటనే డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి కోర్స్లో జాయిన్ అవ్వండి, మీ జీవితాన్ని మార్చుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.